హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే దిస్ ఇస్ విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హరిత గారు, హోమియోపతి డాక్టర్, ఎండి గోల్డ్ మెడలిస్టు, వేద హోమియోపతి క్లినిక్. డాక్టర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మేడంని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ మా. మేడం, సాధారణంగా చూసుకుంటే ఎక్కువ మంది అంటే వేడి వల్ల పైల్స్ వస్తాయా? అసలు పైల్స్ అంటే ఏంటి? చాలా మందిలో ఉన్న అపోహ అంటే అది పైల్సా కాదా? ఒకవేళ చూయించుకోవాలా వద్దా అన్న డౌట్‌తోని చాలామంది చెప్పడానికి కూడా ఇబ్బంది పడే విషయం ఇది. సో, అసలు పైల్స్ అంటే ఏంటి? ఎందుకొస్తాయి? సో కరెక్ట్ మా. ఇప్పుడు ఈ పైల్స్ అనేది చాలామంది అంటే మనకి దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు ఏరియాని బట్టి. కొన్ని హ్మ్. చోట్ల ఆర్సె మొలలు అంటారు. హ్మ్. కొన్ని చోట్ల మూలశంఖ అంటారు. హ్మ్. ఒక్కొక్క ఏరియాని బట్టి వాళ్ళ నేమింగ్ ఉంటుంది. బట్ అవును. మనం ఎక్కువగా వీడియోస్‌లో అంటే సినిమాల్లో చాలా చోట్ల చూస్తాము. హ్మ్. పైల్స్ అనగానే ఏడిపించడం, ఆ! వెక్కిరించడం అంటే చాలా హ్మ్. వరకు నీకేమన్నా పైల్స్ ఉన్నాయా? కూర్చోమంటే కూర్చోవేంటి? కొంచెం సేపు కూడా అంటూ ఉంటారు. బట్ వినడానికి చాలా బావుంటుంది. జోక్‌గా అనిపిస్తుంది మనం మూవీ చూసేటప్పుడు. బట్ నిజంగా పైల్స్‌తో సఫర్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి నవ్వాలంటా కూడా చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి మోషన్‌కి వెళ్ళే దగ్గర చాలా పెయిన్ ఉంటుంది. అందువల్ల వాళ్ళు కూర్చో అన్నా కూడా టక్కున కూర్చోలేరు. కొన్నిసార్లు వాళ్ళకది చెప్పుకోలేరు. ఎందుకు కూర్చోలేకపోతున్నామని. అంటే అంత విపరీతమైన నొప్పి, మంట లాంటి లక్షణాలుంటాయి. సో, మీరు అడిగినట్టుగా మెయిన్ కారణాలేంటి అన్నారు. అంటే ఎక్కువ పైల్స్ అనేవి బాడీలో హీట్ వల్ల వస్తాయి. అంతే కాకుండా మెయిన్ మోషన్‌కి వెళ్ళేటప్పుడు అంటే మలద్వారం అంటాం దాన్ని. మనం మోషన్ పాస్ చేసే దగ్గర ఒక యానల్ కుషన్స్ అని ఉంటాయి మనకి. అంటే కండరాలు. హ్మ్. బట్ ఎప్పుడైతే కాన్‌స్టిపేషన్ మలబద్ధకము కొన్ని సంవత్సరాల నుంచి దీర్ఘకాలికంగా ఉంటుందో, వాళ్ళల్లో మోషన్ డైలీ ఎళ్తారు. కానీ ఫ్రీగా వెళ్ళరు. హార్డ్ స్టూల్ అంటాం. అంటే మోషన్ అనేది గట్టిగా రావడం వల్ల వాళ్ళు చాలా ముక్కడం గానీ, అంటే బలవంతంగా మోషన్‌కి వెళ్ళడం అనేది చేస్తూ ఉంటారు. దీనివల్ల ఆ కండరాల మీద ప్రెషర్ పడుతుంది. అది పడినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి విపరీతమైన నొప్పొస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మలద్వారం దగ్గర ఉండే బ్లడ్ వెజిల్స్ అంటే రక్తనాళాలు వాపొస్తాయి ఈ ప్రెషర్‌కి. హ్మ్. అక్కడ ఉండే కండరాలు కొన్ని సార్లు చాలా నొప్పికి గురవ్వడము, అది స్వెల్లింగ్, వాపు రావడం, ఇన్‌ఫ్లమేషను. దాని నుంచి పక్కన ఉన్నటువంటి రక్తనాళాలు మైక్రో వెజిల్స్ అంటాము. అవి చిట్లే అవకాశం కూడా ఉండి వీళ్ళకి అప్పుడప్పుడు బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. ఇది మెయిన్ పైల్స్. అయితే చాలామంది అనుకుంటారు పైల్స్ వచ్చిన ప్రతి వాళ్ళకి బ్లీడింగ్ అవ్వాలా? లేదా బ్లీడింగ్ అయిన అందరికీ పైల్స్ ఉన్నాయా? అలా ఏం కాదు. ఏంటంటే దీంట్లో కూడా రకాలుంటాయి. అంటే పైల్స్‌లో మెయిన్‌గా అది ఎవరికి ఎక్కువ వస్తుందంటే ఎక్కువ సేపు కూర్చొని జాబ్ చేసేవాళ్ళు, కంటిన్యూస్ ట్రావెలింగ్ చేసేవాళ్ళు, అంటే రోజుల తరబడి ప్రయాణం చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రైవర్స్ అంటే ఆర్టీసీ గానీ, లేకపోతే స్విగ్గీ, జొమాటో గానీ, ఊబర్ మనం చూస్తూ ఉంటాం. హ్మ్. అంటే వీళ్ళ ప్రొఫెషన్ అది. మరి వీళ్ళు 10, 12, 13 అవర్స్ కూడా ట్రావెలింగ్ చేసేవాళ్ళు కూర్చొనే ఉంటారు. సో, కాన్స్టెంట్‌గా కూర్చోవడం వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది వాళ్ళకి యానస్ రీజియన్‌లో. దానివల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మనం తీసుకునే ఫుడ్‌లో ఫైబర్ లేకపోవడం. అంటే పీచు పదార్థాలు లేనటువంటి ఆహారాలు తీసుకునే వాళ్ళల్లో, హ్మ్. మంచినీళ్ళు తక్కువ తాగే వాళ్ళల్లో కూడా పైల్స్ చాలా ఎక్కువొస్తుంది. హ్మ్. సో, అట్లనే ఇప్పుడు ఈ పైల్స్‌లో చూసుకుంటే నేను రకాలని చెప్పాను. అంటే ఏంటంటే ఇంటర్నల్ పైల్స్, ఎక్స్‌టర్నల్ పైల్స్ అని 2 రకాలుంటాయి. ఓకే. మెయిన్‌గా మోషన్‌కెళ్ళేటప్పుడు మలద్వారం దగ్గర నుంచి మనకి మోషన్ అనేది పాస్ అవుతుంది. అక్కడ ఇంటర్నల్ పైల్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే పెయిన్ కొంత, బ్లీడింగ్ అనేది వస్తుంది. కానీ అక్కడి నుంచి ఎటువంటి కండ కూడా కిందకి కనపడదు. సో, కాబట్టి అది లోపలే కండ వాపొచ్చి ఉంటుంది. కానీ కిందకి రాదు. హ్మ్. అంటే చేతికేం తగలదు. కానీ వీళ్ళకి అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతుంది, పెయిన్ ఉంటుంది. దీన్ని ఇంటర్నల్ పైల్స్ అంటాం. ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటే మలద్వారం దాటి ఈ కండ అనేది కిందకి సాగుతుంది. ఎందుకు? మనం గట్టిగా మోషన్ ట్రై చేయడం వల్ల ఆ కండరం మీద ప్రెషర్ పడి అది కొంత బయటికి చేతికే తగులుతూ ఉంటుంది. దీన్ని ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటాం. చాలా వరకు ఇంటర్నల్ పైల్స్ కనపడవు, అర్థం కాదు. అది టెస్ట్ చేసి, స్కానింగ్ చేస్తే తెలుస్తుంది. హ్మ్. బట్ ఎక్స్‌టర్నల్ పైల్స్ అనేవి వాళ్ళకే అర్థమవుతుంది పేషెంట్‌కి. కానీ బయటికి చెప్పడానికి సంకోచిస్తారు. హ్మ్. చెబితే ఏమనుకుంటారో? ఇది బయటికి కనబడే అవయవం కాదు గదా! హ్మ్. దీని గురించి చెప్పడానికి చాలామంది సిగ్గుపడడం, షై ఫీల్ అవ్వడం. కొంతమంది అదొక రకమైన భయంతో ఎవరికీ చెప్పుకోలేకపోవడం. అమ్మో! హ్మ్. నాకిది వచ్చిందంటే ఏమనుకుంటారో? ఇలాంటి అపోహలు ఇంకా మనలో ఉన్నాయి. హ్మ్. కానీ యాక్చువల్‌గా దీనికి భయపడాల్సిన అవసరం లేదు. సమస్య ఏ స్టేజ్‌లో ఉంది అన్నప్పుడు స్టార్టింగ్‌లోనే గనక సింప్టమ్స్‌తో మన దగ్గరకొస్తే హ్మ్. పైల్స్‌కి ఏ సర్జరీ లేకుండా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే. మీ దగ్గరకొచ్చే ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ కంప్లెయింట్స్ ఏవి చెప్తారు? ముందు పైల్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ చెప్పేదేంటంటే, మేడం మోషన్‌కెళ్ళడం కష్టంగుంది. హ్మ్. అలానే ఎక్కువసేపు అసలు కూర్చోలేకపోతున్నాము. కొంచెం సేపు కూర్చోంగానే విపరీతమైన అంటే మలద్వారం దగ్గర పెయిన్ రావడం యానస్ రీజియన్‌లో ఇది ఎక్కువ కంప్లెయింట్ చేస్తారు. అండ్ వాళ్ళకి మంట, మోషన్‌కి వెళ్ళాలంటే భయం, మోషన్ అయిపోయాక వాష్ చేసుకోవాలంటే కూడా భయం ఉంటూ ఉంటుంది. ఎందుకనంటే అక్కడ నొప్పిని తట్టుకోలేరు. టచ్ చేస్తే వాళ్ళకి నొప్పొస్తుంటుంది. హ్మ్. దానికి కారణం నేను చెప్పినట్టు ఎక్స్టర్నల్ పైల్స్. అది కొంతవరకు సాగి
వాపు ఉండడం వల్ల అది ముట్టుకుంటే కూడా వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది. కొంతమందికి మోషన్కి వెళ్ళగానే ఒక 4-5 డ్రాప్స్ లాగా బ్లడ్ పడిపోవడం, కొంతమందికి అయితే హెవీగా బ్లడ్ లాస్ కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల. సో ఈ నొప్పి, కూర్చోలేకపోవడము, పెయిన్ అంటే ముళ్ళు గుచ్చుకున్నట్టుగా యానస్ రీజియన్లో కొంతమందికి స్టిచ్చింగ్ పెయిన్ అంటాం దాన్ని. అలా ఒక్కొక్క పేషెంట్ ఒక రకమైన లక్షణాలు ఉండడం వల్ల అండ్ ఆ ఏరియా మొత్తం కూడా డ్రై అయిపోయి, సో కొంతమందికి అయితే ఎక్కువ సార్లు లూజ్ మోషన్స్ అయిన వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అంటే కాన్స్టిపేషన్ ఒకటి, ఎక్కువ సార్లు మోషన్ అవుతూ ఉంటుంది అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే మలద్వారం దగ్గర తరచూ వాష్ చేయడం వల్ల అక్కడ కొంత చీలిక కట్లాగా ఏర్పడుతుంది, దీన్ని ఫిషర్ అంటారు. ఇది ఉన్న వాళ్ళకి కూడా వాష్ చేస్తే దానికి తగలగానే చల్లటి నీళ్ళు తగిలినా కూడా మంట వచ్చేస్తూ ఉంటుంది. సో మెయిన్ ఇలాంటి లక్షణాలతో వస్తారు. బట్ దీనికి అన్నిటికీ కూడా మెయిన్ సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి వీళ్ళు, తర్వాత ఫైబర్ ఫుడ్. ఇప్పుడైతే పైల్స్ అన్నారు కదా, అది రెగ్యులర్గా ఉంటుందా, లేకపోతే బాడీలో హీట్ పెరిగినప్పుడే అలాంటి సిచ్యువేషను మళ్ళీ తర్వాత తగ్గిపోవడము అలా జరుగుతుందా? రెగ్యులర్గా అంటే పైల్స్ అనేది ఒకసారి స్టార్ట్ అయితే తగ్గిపోవడం ఉండదు. అది అలా వాళ్ళు తీసుకునే డైట్ని బట్టి అది మనకి రివర్స్ చేయొచ్చు. అండ్ మెయిన్గా నాన్ వెజ్ తింటప్పుడు, మసాలా బిర్యానీ ఫుడ్ బయట అంటే హోటల్స్లో జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు, అప్పుడు అంటే నాన్ వెజ్కి వాటికి ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఆ టైంలో ఇది పెరుగుతూ ఉంటుంది, అంటే ట్రిగర్ అంటాం దాన్ని. అంటే మామూలుగా వీళ్ళకి వేడి ఉంది, కొంత పైల్స్ ఉన్నాయి, కానీ అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు తీసుకునే ఫుడ్ దాన్ని అగ్రివేట్ చేస్తుంది. సో అలానే ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్పాము. ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీన్ని గ్రేడింగ్ చేస్తాం మనం. దీన్ని 1, 2, 3, 4 అని గ్రేడింగ్ ఉంటుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఫస్ట్ గ్రేడ్లో ఏముంటుందంటే పేషెంట్ మోషన్ పాస్ చేసేటప్పుడు మాత్రమే పెయిన్ ఉంటుంది, లేదా అప్పుడు మాత్రమే బ్లీడింగ్ అవుతుంది, కానీ ఎటువంటి కండ కూడా తగలదు. దీన్ని గ్రేడ్ 1 పైల్స్ అంటాం. ఇది అంత భయపడక్కర్లేదు, ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఇంకోటి గ్రేడ్ 2 అంటాం. అంటే రెండో దశలో ఏమవుతుందంటే మనకి ఒక చిన్న కండ అనేది మోషన్ పాస్ అయ్యేటప్పుడు దాని తర్వాత కొంత భాగం వస్తుంది కిందకి, కానీ మోషన్ పాస్ చేసేసిన తర్వాత ఆ ప్రెషర్ లేదు కదా కండ మీద, మళ్ళీ తిరిగి కామన్గా లోపలికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. దీన్ని గ్రేడ్ 2 అంటాం. ఇది కూడా మెడిసిన్తోనే రెక్టిఫై చేయొచ్చు. ఇంకోటి గ్రేడ్ 3 అంటే ఏమవుతుందంటే మోషన్ పాస్ అయిన తర్వాత ఆ కండ బయట ఉండిపోతుంది, వీళ్ళు చేత్తో అంటే లోపలికి వెళ్ళిపోతుంది మన ద్వారం దగ్గర నుంచి పైకి. అంటే మనం చేత్తో అంటే పైకి వెళ్ళిపోయేది దాన్ని గ్రేడ్ 3 అంటాం. నాలుగో స్టేజ్ ఏంటంటే ఇంకా కండ అలానే బయట ఉండిపోతుంది, మనం అన్నా కూడా అది పైకి వెళ్ళదు. దీన్ని గ్రేడ్ 4 పైల్స్ అంటాం. జనరల్గా గ్రేడ్ 4లో చాలా వరకు సర్జరీ సజెస్ట్ చేస్తారు. మిగతా అన్నీ కూడా మన డైట్, మన జీవన శైలిలో మార్పులు చేసుకుంటే మనం పైల్స్ని తగ్గించుకోవచ్చు. వాటర్ ఇంటేక్ 4 to 5 లీటర్స్ తీసుకోవడము, రిచ్ ఫైబర్ ఉండేవి, అలానే ఫ్యాట్ ఎక్కువ ఉండే ఫుడ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయడము, జంక్ ఫుడ్స్ ఆపేయడము, ఆల్కహాల్ స్మోకింగ్ అవాయిడ్ చేసి, ఎసిడిటీ రాకుండా అంటే గ్యాస్ ట్రబుల్ సమస్య ఉంది అంటే ముందు ఫ్రీ మోషన్ అయ్యేలాగా మందులు తీసుకోవడము, మన ఫ్రూట్స్, ఫుడ్, మనం తినే సలాడ్స్, ఇవే కొంతవరకు మన కాన్స్టిపేషన్ని తగ్గిస్తే మలబద్ధకం లేకుండా చూసుకుంటే చాలా వరకు పైల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది మేడం? దీనికి సర్జరీ కూడా ఉంటుందా, ఎలా? జనరల్గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా గ్రేడ్ 4 పైల్స్ చాలా వరకు సర్జరీ చెప్తారు. బట్ హోమియోపతిలో ఏంటంటే మనము సిమ్టమ్స్ ఆధారంగా ట్రీట్మెంట్ చేస్తాము. ఇక్కడ ఇద్దరు మనుషులు ఒకే పైల్స్ అనే లక్షణంతో నాకు వచ్చినప్పటికీ ఇద్దరికి రీజన్ ఒకటి కాదు కదా. అవును. ఒకళ్ళకి ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ వల్ల పైల్స్ రావచ్చు, ఎక్కువ హై ప్రొఫైల్లో ఎక్కువ స్ట్రెస్ఫుల్ జాబ్స్ చేసే వాళ్ళల్లో కూడా పైల్స్ రావచ్చు, నేను చెప్పిన ఇందాక డ్రైవింగ్ ప్రొఫెషన్లో రావచ్చు. వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి, వాళ్ళు చేసేటటువంటి తీసుకునేటటువంటి డైట్ని బట్టి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇండివిజువల్గా అప్రోచ్ కావాలి మనం. అంటే ఎవరికి ఏం చేంజెస్ కావాలనేది అడ్వైస్ పర్సనల్గా చేసి, అలానే స్ట్రెస్ అంటే ఎక్కువ మెయిన్ గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పైల్స్ ఎక్కువ వస్తాయి. సో గట్ హెల్త్ అంటే ఏంటి, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఎసిడిటీ ఎక్కువైపోయి మోషన్ ఫ్రీ అవ్వకపోవడము, ఈ ప్రాబ్లం వల్ల కూడా పైల్స్ వస్తాయి. సో కాబట్టి వీళ్ళ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గేటటువంటి ట్రీట్మెంట్ మనం ఇస్తే ఆటోమేటిక్గా పైల్స్ని తగ్గించవచ్చు. కాన్స్టిపేషన్ వల్ల పైల్స్ వస్తే వాళ్ళకి కాన్స్టిపేషన్ తగ్గించే మందులు ఇస్తే పైల్స్ తగ్గించవచ్చు. ఇంకొక డౌట్, ఎక్కువగా డెలివరీ అయిన వాళ్ళకి కనిపిస్తుంటాయి అవి? చాలా మందికి ఏంటంటే డెలివరీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో పైల్స్ వస్తాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బేబీని క్యారీ చేసేటప్పుడు వీళ్ళకి అది ప్రెషర్ అవుతుంది. అంటే అది మనకి ఏవైతే ఇంటెస్టైన్స్ ఉంటాయో అవి వెళ్ళి రెక్టస్ మజిల్ మీద కొంత మనకి ప్రెషర్ని అప్లై చేయడం వల్ల, అంటే బేబీని మనం క్యారీ చేస్తున్నాం కాబట్టి అప్పుడు పైల్స్ వస్తాయి. చాలామంది అనుకుంటే ఇది లైఫ్ లాంగ్ ఉంటుందని, కానీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చాలా వరకు న్యాచురల్గానే నేను చెప్పినట్టుగా అవి రివర్స్ అయిపోతాయి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆఫ్టర్ డెలివరీ కూడా పైల్స్ తిరిగి ఉన్నాయి అంటే అప్పుడు డైట్లో చేంజెస్ చేసుకోవాలి వీళ్ళు. అలానే మ్యాక్సిమం వీళ్ళకి స్విచ్ బాత్ అని అంటాం, అంటే వాటర్లో కొంత మనం స్విచ్ బాత్ చేస్తే కూడా చాలా వరకు తగ్గుతాయి పైల్స్. అండ్ మెయిన్ హీట్ లేకుండా చూసుకోవడం, బాడీలో వేడి ఉన్న ఫుడ్స్ తగ్గించాలి, చలవ చేసే పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. లైక్ వాటర్ మిలన్ కానీ, బనానా, అరటిపండు ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫైబర్ బాగుంటుంది. అంటే వీళ్ళకి ప్రోబయోటిక్స్ తీసుకుంటే కూడా చాలా వరకు ఫ్రీ మోషన్ అవుతుంది. అంటే పీచు పదార్థాల్లో గోరుచిక్కుడు,
చిక్కుడు ఇలాంటివి మనం తినే వాటిల్లో. హ్మ్. అండ్ మెయిన్ ఆయిల్‌లో ఎక్కువ డీప్ ఫ్రై చేసినవి అంటే ఆలుగడ్డ, చిప్స్, బయట హ్మ్. హోటల్స్‌లో దొరికే పిజ్జా, బర్గర్స్, జంక్ ఫుడ్స్ ఇవి గనక అవాయిడ్ చేసి ఫ్రెష్ ఫ్రూట్స్, చియా సీడ్స్ లాంటివి అంటే మనం చలవ చేసేవి. ఇప్పుడు సమ్మర్ వస్తే కొబ్బరి నీళ్ళు తాగడము, చెరకు రసం అంటే ఇవన్నీ న్యాచురల్‌గా ఇవి గనక చేయగలిగితే చాలా వరకు పైల్స్‌ని తగ్గించుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.